వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజును పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. దీనిలో భాగంగా పోలవరం జిల్లా రంపచోడవరం ప్రధాన హెడ్ క్వార్టర్లో అన్నా క్యాంటీన్ రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి ఆధ్వర్యంలో ప్రారంభించారు. అయితే ప్రస్తుతం మనం అన్నా క్యాంటీన్ వద్ద ఉన్నాం. అంటే సాధారణంగా ఇటు మైదాన ప్రాంతాల్లో ఉన్న అన్నా క్యాంటీన్కి ఏజెన్సీ ప్రాంతంలో అన్నా క్యాంటీన్కి చాలా వ్యత్యాసం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ ఈ ఏజెన్సీ ప్రాంతంలోని సుమారు 70 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ప్రజలు ప్రతినిత్యం అంటే పోలవరం జిల్లా హెడ్ క్వార్టర్గా ఉన్న రంపచోడవరానికి అయితే రావాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కానీ, అటు ఐటీడీ ఆఫీసులు కానీ, అలాగే పరీక్షా కేంద్రాలకు కానీ, బ్యాంకులకు కానీ ఆ రోజు కూడా గిరిజనులు ఉదయమే ఆయా ప్రాంతాల నుంచి తిరిగి రావాల్సిన పరిస్థితి. ఎంతో వ్యయ ప్రజలు కూడి తమ సమస్యలు పరిష్కరించుకునే దిశగా ఈ రంపచోడవరం కేంద్రానికి చేరుకుంటారు. అయితే ఇప్పటి వరకు ఈ రంపచోడవరం కేంద్రంలో వారు వచ్చినప్పుడు భోజనాల నిమిత్తం కానీ, లేదా ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లు కూడా వచ్చిన వారు కానీ బయట హోటల్లో ఆ భోజనాలకి డబ్బులు వెచ్చించి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ విషయం మిర్యాల శిరీషాదేవి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళడం, వెంటనే ఏదైతే ఈ దఫాలో 269 ప్రారంభించారో దీన్ని కూడా ప్రారంభించడం జరిగింది. దీంతో అయితే మాత్రం ఇక్కడ అన్నా క్యాంటీన్ ప్రస్తుతం అయితే సాగుతుంది. రోజుకి 350 మంది ఈ అన్నా క్యాంటీన్లో భోజనాలు తీసుకుంటున్నారని నిర్వాహకులు చెబుతున్న పరిస్థితి. అయితే ఒకసారి మనం ఈ అన్నా క్యాంటీన్కి చేరుకొని ఇక్కడ ఉన్న ఆ భోజనం ఏ విధంగా ఉంటుంది, శుచిగా అంతా భోజనం పెడుతున్నారు లేదా అనే విషయాన్ని అక్కడ ఉన్న వారిని అయితే మాత్రం భోజనం చేస్తున్న వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మనం ప్రస్తుతం ఈ రంపచోడవరం అన్నా క్యాంటీన్లో ఉన్నాము. ఇక్కడ భోజనం చేస్తూ ఉన్నారు అన్నా క్యాంటీన్లో. ఒకసారి ఆ భోజనం ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. చెప్పండి, అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు, ఎలా అనిపిస్తుంది భోజనం? బాగుందండి. దూర ప్రాంతాల నుంచి ఏ పనుల మీద వచ్చినా అక్కడ అందుబాటులో అవైలబుల్గా ఉండి వాళ్ళ పనులు చూసుకుని వచ్చి తినడానికి అన్ని విధాలుగా సదుపాయంగా బాగుంది. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్లు అన్నీ బాగానే ఉన్నాయండి. బంగాళదుంప కూర, నిమ్మకాయ పచ్చడి, సాంబారు, పెరుగు చాలా చాలా సంతృప్తిగా ఉంది. ఎవరు ఏ పనుల నుంచి వలస వచ్చి చేసుకున్నా వాళ్ళకి అందుబాటులో ఈ అవకాశం గవర్నమెంట్ పెట్టడం వల్ల జనాలు చాలా సంతృప్తి పొందుతున్నారు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము రాజభూమి నుంచి పిల్లల పరీక్షల కోసం వచ్చామండి. ఈ స్కూల్ పక్కనే ఈ అన్నా క్యాంటీన్ ఉండడం వల్ల ఇక్కడ పిల్లల యొక్క పేరెంట్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ పనులకు వచ్చి బస్సు స్టాండ్గా అందుబాటులో ఉండడం వల్ల చాలా అవైలబుల్గా ఉంది, సంతృప్తి పొందుతున్నారు. న్యూస్లో వచ్చింది కదండి, శిరీషాదేవి గారు ఇలా ఓపెన్ చేశారు, అప్పుడు చూసాము. సరే ఒకసారి ఫుడ్ క్వాలిటీ అది ఎలా ఉందా అనేసి చూడడానికి వచ్చాము. ఇదే ఫస్ట్ టైం రావడం, కానీ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. 5 రూపీస్కి చాలా వర్త్ అని చెప్పచ్చు. మరంటే పేదలందరికీ ఇంత మంచి భోజనం పెడుతున్న చంద్రన్న గారికి మేము ఎంతో రుణపడి ఉంటున్నాం. నా పేరు అందరూ బుజ్జి అండి, మాది దారగడ్డ అండి, గుర్తడి మండలం అండి. ఇలా 5 రూపాయల భోజనం వల్ల మాకు చాలా మనీ సేవ్ అవుతుందండి. ఇలా బట్టల షాప్ చేస్తున్నానండి. దీని 5 రూపాయల భోజనం వల్ల మాకు చాలా మనీ కొంచెం ఖర్చు అవ్వకుండా బాగుంటుందండి. మాకు ఫుడ్ అనేది బాగుంటుందండి. ఇక్కడ ఈ అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. మా గిరిజన ప్రజలకు కొంచెం హెల్ప్ చేసినట్టు, అంటే రిచ్ పూర్ అని ఉంటారు కదండి, అలాంటి మధ్యతరగతి వాళ్ళు అని కొనుక్కోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదండి. అందుకు 5 రూపాయల భోజనం వల్ల మిగతా ఎక్కువ తక్కువ అని కాకుండా అందరూ సమానంగా తిన్నాం కదండి. దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అలాగే మా ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఈ 5 రూపాయల భోజనం కల్పించినందుకు. నా పేరు విల్ల సౌమ్య అండి. నేను ఈ చోడవరంలో షాప్లో పనిచేస్తున్నాను. ఈ 5 రూపాయల భోజనం అనేది మాకు రోజు బాగా ఉపయోగపడుతుంది. నా పేరు రమ్య అండి. నేను సిఆర్ఎం ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఇక్కడ 5 రూపీస్ భోజనం పెట్టాల్సింది చాలా హ్యాపీగా ఉంది. గవర్నమెంట్ ఇక్కడ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి ఫుడ్ అనేది, వాళ్ళు పేదోళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి కొనుక్కోవాలని ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ దగ్గరలోనే బాగా పెట్టారు, బాగుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఎలా ఉంది? రుచి ఎలా ఉంది? చాలా టేస్టీగా ఉన్నది. పొటాటో కర్రీ, సాంబార్, దబ్బకాయ పచ్చడి, పెరుగు. మేము రావడం ఫస్ట్ టైం ఇక్కడికి. పేద ప్రజలు బాగా ఉపయోగపడుతుంది. అంటే ఉదయం టిఫిన్కి 250, 300 వస్తున్నారు. మా మధ్యాహ్నం భోజనానికి 300, 350 వస్తుంది. సుదీర్ఘ ప్రాంతాల వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. 70-80 కిలోమీటర్ల నుంచి ఇక్కడ ఐటీడీ పని మీద, బ్యాంక్ పని మీద, హౌసింగ్ పని మీద వచ్చే వాళ్ళందరికీ బాగా ఉపయోగపడుతుంది.
ఇటు వైరావరం నుండి వాడపల్లి బస్సుకు పల్లెమి వచ్చేవాళ్ళు, ఇటు గుర్తేడు బస్సు వాళ్ళు పల్లెమి వచ్చేవాళ్ళు. బాగా ఉపయోగపడుతుంది. ఈ కాలేజీ పిల్లలు కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటికి వీటికి వచ్చినా కూడా కొంచెం బాగుంది. అందరూ బాగా తింటున్నారు. ఉదయం ఇడ్లీ 5 రూపాయలు, ఇడ్లీతో చట్నీ, మిక్చరు, సాంబార్ ఇస్తాం. లేదు పొంగల్ అంటే పొంగల్ ఇస్తాం. ఒకరోజు ఇడ్లీ పూరి వస్తుంది, ఒకరోజు ఉప్మా ఇడ్లీ వస్తుంది. ఇడ్లీ కామన్, ఒక ప్రతిరోజు ఒకటి యాడ్ అవుద్దు. పూరి కానీ పొంగల్ కానీ ఉప్మా కానీ యాడ్ అవుద్దు. మధ్యాహ్నం భోజనం అయితే రైస్, కర్రీ, చట్నీ, సాంబార్, పెరుగు. ఉమ్మడి కుటుంబ ప్రభుత్వంలో పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని రంపచోడవరం హెడ్ క్వార్టర్లో అయితే ఇటీవల కాలంలో అన్నా క్యాంటీన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి ఆధ్వర్యంలో. అయితే ఇప్పటి వరకు మనం ఈ అన్నా క్యాంటీన్కి వచ్చే వారి యొక్క మనోభావాలు, అంటే ఇక్కడ భోజనం ఏ విధంగా అందుతుంది, ఆ టేస్ట్ ఏంటి అనేది, అసలు వారికి ఉపయోగం అనేది తెలుసుకున్నాం. అయితే మనం కూడా ఒకసారి అన్నా క్యాంటీన్లో ఈ 5 రూపాయలకు పెట్టే భోజనం అయితే చూసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శనివారం కావడంతో మనకైతే మాత్రం రైస్తో పాటు బంగాళదుంప, అలాగే పచ్చడి, పెరుగు, సాంబార్ కూడా ఇచ్చారు. ఒకసారి మనం టేస్ట్ చేసి చూద్దాం ఈ భోజనం ఎలా ఉందనేది. ఆ క్యాంటీన్కి హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ నుంచి అయితే రోజు కూడా రుచికరమైన శుభ్రమైన పద్ధతిలో భోజనాన్ని వేడిగా ఇక్కడికైతే తెస్తూ ఉంటారు. ఇక్కడ తెచ్చిన వెంటనే 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఇక్కడికి వచ్చిన సందర్శకులు, అంటే అన్న క్యాంటీన్కి వచ్చిన అందరూ కూడా భోజనాలు పెడుతూ ఉంటారు. మేమైతే టేస్ట్ చేసాం. నిజంగా చాలా ఇంట్లో ఉండిన పదార్థాలు ఏ విధంగా ఉంటాయి అదే విధంగా ఉంది. ఎంతో రుచిగా ఉంది, అలాగే శుభ్రంగా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఉంది. రుచితో పాటు శుచి శుభ్రత అయితే భోజనాన్ని వడ్డిస్తూ ఉన్నారు. పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ అన్నా క్యాంటీన్లోని భోజనం శుచి శుభ్రతతో పెడుతున్నారని, నిజంగా 5 రూపాయల భోజనం అనేది తమ పాలిట వరమని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, అలాగే ఈ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవికి కూడా ఇక్కడ భోజనానికి వస్తున్న వారైతే మాత్రం కృతజ్ఞతలు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం.